నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ నకరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల గారు అండ్ మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ వ్యవసాయం ఎట్లా ఉంది, గత పాలనలో రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు జరుగుతున్న మేలేంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎట్లా ఉంది మేడం గత పాలనలో రైతుల పైన ఎట్లా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు జరుగుతున్న న్యాయం ఏంటి? నా పేరు గుత్తా మంజుల మాధవరెడ్డి. నేను నకరేకల్ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ని. నేను 3 మండలాలకు చైర్మన్ని. నకరేకల్, కేతపల్లి, కట్టంగూరు మండలాలకు చైర్మన్గా పనిచేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయమే జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి బోనస్ ఇవ్వడం, సన్న ఒడ్లు పెట్టుకుంటే బోనస్ ఇస్తుంది 2800. అలాగే ఐకేపీ సెంటర్లో ధాన్యం కూడా తొందరగా కొనుగోలు అయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మహిళలకైతే ఇంకా మహిళలు కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసింది. దాంట్లో భాగంగానే ఉచిత బస్సు కానివ్వండి, గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు ఇస్తుంది. అలాగే మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు, తర్వాత మహిళా సమైక్య భవనాలు, తర్వాత అన్ని మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే మేడం, గత ప్రభుత్వంలో ఎంత మేరకు రైతుల రుణమాఫీ జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ ఏ విధంగా జరిగింది అంటారు మేడం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అది 4 దఫాలుగా చేయడం జరిగింది. ఆ 4 దఫాలలో కూడా అందరికీ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఇమీడియట్గా రుణమాఫీ చేయడం జరిగింది. మేడం, ఇక్కడ రైతు రుణమాఫీతో పాటు గిట్టుబాటు ధర కూడా కావట్లేదు అంటున్నారు రైతులు. మొన్నటి వరకు కూడా ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు లేట్ అయింది అంటున్నారు. ఎందుకు ఇలా అవకతవకలు జరుగుతున్నాయి అంటారు మేడం? ఈ సంవత్సరంలో గిట్టుబాటు గిట్టుబాటు ధర వచ్చింది. 20 సన్న వడ్లకి 2,300 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే బోనస్గా 500 కూడా సన్న వడ్లకు ఇవ్వడం జరిగింది. ఈసారి ఎక్కువ దిగుబడి రావడం జరగడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఆలస్యం కూడా అందరూ ఒకేసారి నార్లు పోసి కోత కూడా ఒకేసారి వచ్చేసరికి మనం కొనుగోలు చేయడం కొద్దిగా లేట్ అయింది. కానీ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రక్రియ చేస్తూ ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలోని మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తొందరగా ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ప్రతి గ్రామంలో చూసుకుంటే పంట మార్పిడి చేయాలంటే కోతుల భయం బాగుంది మేడం. కోతుల నిర్మూలనకైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి మేడం? కోతులను గ్రామాల్లో కొంతమంది పట్టించారు. అవి పోవాలంటే పండ్ల తోటలని ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో కానివ్వండి, వనవృక్ష కార్యక్రమంలో పండ్ల తోటలను పెంచడం కానీ రైతులకు కూడా అవగాహన కలిగిస్తున్నాం. ఎప్పుడు ఒకే పంట కాకుండా పంట మార్పిడి కూడా చేయండి, పామాయిల్ తోటలు వైపు మళ్ళండి. ఇప్పుడు వాటికి ఎక్కువ దిగుబడి ఉంది కాబట్టి, ఎక్కువ లాభాలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా అటువైపు మళ్ళవన్నీ సూచనలు ఇస్తున్నాం. ఒకేసారి ఒకే పంట వేయడం వల్ల కూడా భూమిలో భూసారం అనేది తగ్గిపోతుంది. ఎరువులు ఎక్కువగా వాడుతున్నాం మనం. ఆ ఎరువుల వల్ల కూడా ప్రాణహాని జంతువులకు కానీ జీవాలకు కూడా హానికరం జరుగుతుంది. కాబట్టి రైతులకు పంట మార్పిడి చేయమని కూడా ప్రతి మీటింగ్ చెప్పడం, వాళ్ళని అలాగే ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఇటు ప్రభుత్వం కూడా వేరుశెనగ సబ్సిడీ మీద ఇస్తుంది, కందులు కానివ్వండి, వరి కానివ్వండి, అన్నీ కూడా సబ్సిడీ మీద రైతులకు అందజేస్తుంది. అలాగే ఇప్పుడు పామాయిల్ తోట పెట్టుకుంటే కూడా సబ్సిడీకి గత ప్రభుత్వం అన్ని మండలాల వారీగా రైతు వేదికల్ని నిర్మించింది మేడం. ఆ రైతు వేదికల్ని మీరు వ్యవసాయానికి ఏ విధంగా మీరు వాడుకుంటున్నారు? మేము ప్రతి మంగళవారానికి ఒకసారి రైతు వేదికల్లో టెలికాం ద్వారా ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. అది వినడానికి రైతులందరినీ అందరినీ ప్రజాప్రతినిధులు అక్కడికి ఇన్వాల్వ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. పంట మార్పిడి విషయంలో ఏ పంటకు రైతులు అనుకూలంగా ఉన్నారు మేడం? ఈ మధ్యకాలంలో ఎక్కువ పామాయిల్ తోటలకు రైతులు ప్రోత్సాహం చూపిస్తున్నారండి. ఆ పామాయిల్ కూడా ఇక్కడ మనకు కొనడానికి కూడా ఇక్కడ ప్రతి సోమవారం నాడు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్కి తెచ్చి అమ్ముకోవడానికి కూడా రైతులకు అందుబాటులో ఉంది. అంటే దానిపైన ఎలాంటి లాభాలు ఉంటాయి, దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ రైతులకు మీరు ఏ విధంగా తెలుపుతున్నారు మేడం?
పామ్ ఆయిల్ నెలకు 3 సంవత్సరాలు మనం జాతే తర్వాత సంవత్సరం నుంచి మనకు 2 క్రాప్ల ద్వారా వస్తుంది. దానికి బాగానే దిగుబడి కూడా బాగానే వస్తుంది పామ్ ఆయిల్కి. కాబట్టి రైతులు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అట్లనే మేడం, ఇప్పుడు పశు పోషణ మొత్తం కూడా తగ్గింది గ్రామ స్థాయిలో. ఈ పశు పోషణ కొరకై రైతులపైన మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి మీరు కృషి చేస్తున్నారు? ఈ మా చిన్నతనంలో చూసుకుంటే అంత ప్రతి ఇంటికి పశువులు ఉండేది. ఇప్పుడు పశువులు లేక ఆ ఎరువులు లేక ఎక్కువ యూరియా మీద వీటి మీద ఆధారపడుతున్నారు. వాటి పశువులను తీసుకొని ఇప్పుడు మనకు వేప చెట్లు ఉన్నాయి. వేప చెట్ల ద్వారా మనం వాటి రసాయనాలను కూడా వరికి ఉపయోగించవచ్చు. మనం స్ప్రే చేయడానికి కూడా మంచిగా ఉంటుందని రైతులకు అవగాహన ఇస్తున్నాం. ప్రతి ఒక్క దాంతో కూడా మన సేంద్రియ ఎరువులు ఆడడానికి ఆస్కారం ఉందని రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఓకే మేడం, ఇక్కడ కట్టంగూరు కానీ నక్రేకల్లు కేతపల్లి మండలాల్లో ఈ బొగ్గు బట్టీలు ఇటుక బట్టీల ద్వారా ఈ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వకుండా కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? బొగ్గు బట్టీలు పెట్టొద్దని చెప్తున్నాను. ఎందుకంటే వాతావరణ కాలుష్యం ఎక్కువ అయిపోతుంది ఆ పొగ మంచు వల్ల. ఎందుకంటే సూర్యరశ్మి అతిలీన లోహిత కిరణాలని భూమి మీద పడి మన గాలి అంతా కలుషితం అయిపోతుంది. ఈ బొగ్గు బట్టి పెట్టినచో మనకి ఇంకా ఎక్కువ పొల్యూషన్ అయ్యి ఆరోగ్యపరంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మీరు వేరే విధంగా చేసుకోరని కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన కొన్ని పరికరాలు లోన్ల ద్వారా ఇవ్వాలని అంటున్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు రైతులకి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చాలా యాంత్రీకరణ పనిముట్లు రైతులకు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డోజర్లు కానివ్వండి, స్ప్రేయర్లుగా పంప్ సెట్లు కానివ్వండి, అన్ని సబ్సిడీలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఒక రైతుకు ఎంత రుణం ఇవ్వగలుగుతారు మేడం? ఒక రైతు కానీ 1,00,000 రూపాయల దాకా రైతుకు రుణం ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. ఇస్తున్నాం. 1,00,000 నుంచి పైలోపే కానీ తక్కువ అయితే లేదు. ఓకే మేడం, ఇప్పుడు రైతులు ఎక్కువ అంటే సన్న రకాన్ని ఎక్కువ వాడుతున్నారా లేక దొడ్డు రకం ధాన్యాన్ని ఎక్కువ తీస్తున్నారా మేడం? మొన్నటి వరకు అయితే దొడ్డు రకమే పెట్టారు. గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీ 500 బోనస్ ఇస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడు సన్న వడ్లకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు రైతులు కూడా. అది తొందరగా మనం ప్రభుత్వాన్ని కూడా కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమం అనేది పెట్టింది కాబట్టి తొందరగా దిగుమతి అవుతుంది. అట్లా అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంది. రైతులు సన్న వడ్లకు కూడా మల్లుతున్నారండి. అంటే కొనుగోలు సెంటర్లలోకి వెళ్ళినప్పుడు మిల్లర్లు చాలా ఇబ్బంది పెట్టారు మొన్నటి వరకు కూడా. ఏది దిగుమతి కాకుండా తర్వాత అమానీలు రాకపోవడంతో ఇది కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇది రిపీట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు. మళ్ళీ అట్లాంటిది కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను? ఫస్ట్ మిల్లర్లు కొద్దిగా ఇబ్బంది పెడితే మా ఎమ్మెల్యే గారు పిలిచి మిల్లర్లతో మాట్లాడి సెట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో తీసుకున్న దొడ్డు ఓడ్లు ఉన్నవి అవి మాకు ఇంకా ఎగుమతి కాలేదు, అవి ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. కానీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారు తీసుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. ఉపాధి హామీని మొత్తం కూడా రైతులకంటే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు మేడం. అలా చేస్తే రైతులకు కూలీల బాధ తప్పుద్ది అంటున్నారు. దానిపైన మీరేం చెప్తారు మేడం? రైతులకి ఉపాధి హామీ పథకం కూలీలు మళ్ళిస్తే రైతులకు కూడా బర్డెన్ అనేది తగ్గుద్ది. కాబట్టి అటు దిశ కూడా ప్రభుత్వం ఆలోచించి ఉపాధి హామీని మెర్జ్ చేసే విధంగా రైతులకు అవగాహన చేయడం జరుగుతుందండి. ఒకవేళ రైతులకు కొంతమంది కంటే హెల్త్ కార్డులు అంటే ప్రైవేటు హాస్పిటల్లో చూసుకునే హెల్త్ కార్డుల వసతులు కల్పించాలి. తర్వాత వాళ్ళకు పిల్లలకు చదువుల విషయంలో కూడా కొంచెం కల్పించాలని చెప్పేసి అంటున్నారు. అట్లాంటిది మీరు ఏమన్నా గ్రామ సభలు అట్లాంటి రైతులకు ఏమైనా చెప్పడం జరిగిందండి. చెప్పడం జరుగుతుంది. రైతులకు కూడా ఇట్లా మీ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి వేరే విధంగా కూడా ఉంటుంది కాబట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మనకి ఏ ఇబ్బంది లేకుండా మేము చెప్పడం జరుగుతుంది. రైతు వారోత్సవాలను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి అంటున్నారు మేడం. అది సాధ్యమైంది అంటారు? అది సాధ్యమైందండి.
దానికోసం ట్రై చేస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా దాన్ని చేయడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము రైతు పక్షపాతి, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. ఆ దిశగా దాన్ని జాతీయంగా చేయడానికి కూడా ఆస్కారం ఉందని ఆలోచిస్తుంది ఆ దిశగా. ఓకే మేడం, యువత మొత్తం కూడా వ్యవసాయంకి రావాలంటే ఎట్లాంటి వసతులు ఏర్పాటు చేస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందంటారు? యువత కూడా రైతు కోసం రావాలని, ఎందుకంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ అని పడిపోయి అటు దిశగా వెళ్ళి ఇప్పుడు రైతు కోసం వ్యవసాయం చేసుకోవడానికి ఉపాధి కలంగా వస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని ఇటు పశువులు పెట్టుకొని. మేడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మూసి సుందరీకరణ సాధ్యమైందంటారా? సాధ్యమవుతుందండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నల్గొండ జిల్లా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సుందరీకరణ చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నారు. సీఎం గారితో మాట్లాడి దాన్ని సుందరీకరణ చేయడానికి మేమందరం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహం చూపిస్తున్నారు. అది కూడా త్వరలో అవుతుంది సుందరీకరణ. రైతులకి ఇన్సూరెన్స్ వసతులు కల్పించాలి అనేది వాళ్ళ వాదన మేడం, రైతుల వాదన. దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు? మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతులకి నిత్యము వ్యవసాయం కోసం బయటకు వెళ్తారు కాబట్టి పాము కాటు కానివ్వండి, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు ఈ పాము కాటు వల్ల. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఒక కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి వారికి కూడా అవగాహన కలిసి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి దీన్ని అమలయ్యే విధంగా చేయడానికి ఆస్కారం. కరెంట్ షాక్ కాబట్టి అలాగే ఇప్పుడు నైట్ టైంలో ఇప్పుడు వర్షాలు వచ్చే సీజన్లో చాలా ప్రమాదంగా ఉంటుంది కరెంటు. కాబట్టి దాని కరెంటు ద్వారా ఇన్సూరెన్స్ ఇప్పిస్తే చాలా మంచిగా ఉంటుందని మేమంతా ఆలోచిస్తున్నాం. ఓకే మేడం, ఇప్పుడు రైతులకు విత్తనాల సీజన్ మేడం, వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ నకిలీ విత్తనాల ద్వారా ఎంతోమంది రైతులు మోసపోతున్నారు. అట్లాంటిది కాకుండా మీరు రైతులకు ఎలాంటి అవగాహన సూచనలు కల్పిస్తున్నారు మేడం? గత 4 రోజుల క్రితమే విత్తనాల అవగాహన మీద సదస్సు నిర్వహించడం జరిగింది నకిరేకల్లో. నకిలీ విత్తనాలని కంట్రోల్ చేయాలి. అలా మోసపోకుండానే ప్రభుత్వమే విత్తనాలను శుద్ధి చేసి శాస్త్రవేత్తలతోని శుద్ధి చేసి ఈరోజు మనకు వడ్లు కానివ్వండి, పత్తి గింజలు కానివ్వండి, అలాగే వేరే రకాలు కూడా మనకి జొన్న, సజ్జ, తర్వాత కంది ఇలాంటివి కూడా శాస్త్రీయాలతో పరీక్షించి అవి పనికొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించి ఇక సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే మేడం, ఇప్పుడు రైతులకు మొత్తం గిట్టుబాటు ధరతో పాటు ఈ ఉపాధి కూలీల కొరత బాగా ఏర్పడుతుంది. తక్షణమే ఈ ఉపాధి కూలీల కొరతను సర్దుమణిగే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు అంటే వ్యవసాయానికి కూడా కూలీలు దొరకాలంటే కష్టమవుతుంది రైతులకు. అదే సార్, ఇప్పుడు రైతు ఇప్పుడు నాటేయాలంటే కూడా కూలీలు ఎక్కువ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. అలా కాకుండా యంత్రాల ద్వారా కూడా మన నాటు వేసే విధానాలు వచ్చింది, వరి కోత మిషన్లు వచ్చినాయి. ప్రభుత్వం కూడా అటు దిశగా సబ్సిడీ ద్వారా రైతులకు అందిస్తున్నది. ఈ కూలీల కొరత తగ్గించడానికి ఆస్కారంగా ఈ యంత్రాలను తేవడానికి కూడా ఆలోచిస్తున్నది అటు దిశగా ప్రభుత్వం. మేడం, ఇప్పుడు సీజన్ మేడం, రైతులు యూరియా ఎరువుల కొరత చాలా బాగుంది. ఈ యూరియా యాపు చాలా చోట్ల రైతులకు అర్థం కావట్లేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎలా ఓపెన్ చేయాలన్నా కూడా తెలియదు. మరి అట్లాంటి రైతులకు మీరు ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? వాళ్ళకి అవగాహనలు ఎట్లా కల్పిస్తున్నారు? కల్పిస్తున్నాం సార్. ఇప్పుడు రైతు వేదికల్లో ఏఓ గారు ఉంటున్నారు, అగ్రికల్చర్ ఏఈఓలు కూడా గ్రామాలలో తిరిగి రైతులకు అవగాహన కలిసి వాళ్ళకి యాప్ ఎలా చేసుకోవాలి, యూరియా ఎలా తీసుకోవాలి అనేది కూడా అధికారుల ద్వారా మేము రైతులకు వివరించి చెప్పడం జరుగుతుందండి. మా మార్కెట్ తరఫున కూడా దాంట్లో కూడా యాప్ తయారు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి ఎవరు వచ్చినా వాళ్ళు మా అధికారులు చెప్పడం జరుగుతుంది. యాప్ మొత్తం మీరు ఎంతమంది డైరెక్టర్లతో ఉన్నారు? ఈ డైరెక్టర్లు రైతులకు ఎలాంటి అవగాహన సూచనలు కల్పిస్తున్నారు మేడం? మాది 14 మంది డైరెక్టర్లు అండి. మేము అందరికీ ప్రతి రైతులకు అందరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన డైరెక్టర్లు మేము ఉన్నాం. వాళ్ళందరూ కూడా రైతు గురించి అన్ని చెప్పి ఇది వేసుకుంటే పంట బాగుంటుందని రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది డైరెక్టర్ల ద్వారా కూడా. అంటే ఎట్లాంటి వాళ్ళకి పంట మార్పిడి ఇచ్చామా, ఎట్లా చెప్తున్నారు వాళ్ళకి? పంట మార్పిడి ఎక్కువ మేము చెప్పేది పంట మార్పిడి చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఒకే పంట వేయడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గిపోతుంది. పంట మార్పిడి వల్ల కూడా మనకు అధిక లాభాలు తెచ్చుకోవచ్చు, గిట్టుబాటు ధర కలుగుతుంది అని రైతులకు అవగాహన కల్పించి కూడా చెప్పడం జరుగుతుందండి.
ఓకే మేడం, ఇక్కడ ఎమ్మెల్యే గారికి రైతుల పట్ల ఎలాంటి చొరవ చూపుతున్నారు? మా ఎమ్మెల్యే గారు అయితే రైతు పక్షపాతి అండి. రైతుల కోసం నిత్యం అనునిత్యం, ఎందుకంటే తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, నిత్యం వ్యవసాయం చేసుకుంటూ ఇటు ప్రజల కోసం సేవ చేస్తూ అటు వ్యవసాయం చూసుకుంటూ ఇటు వ్యవసాయ రైతులని ప్రోత్సహిస్తూ ప్రతి సమస్య కూడా రైతులకు ఉందంటే ఎమ్మటే స్పందించి తగిన సహాయం కూడా చేయడం జరుగుతుందండి. ఓకే మేడం, ధరణి ద్వారా చాలామంది రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు విలేజ్లకు చాలామంది ఉన్నారు మేడం. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే భూభారతి ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా? ఈ గ్రామ స్థాయిలో ఈ సమస్య మీద చాలా గొడవలు కొట్లాటలు అవుతున్నాయి. గతంలో ధరణి ద్వారా చాలా మంది రైతులు నష్టపోవడం జరిగిందండి, భూమి పోయి. ఇప్పుడు భూభారతి ద్వారా తన భూమి తను తెచ్చుకునే విధంగా అవగాహన కల్పించి ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులను పెట్టి ఏదైతే ఉందో భూభారతి చట్టం ద్వారా వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించి చేయడం జరుగుతుందండి. ఎవరి భూమి వాళ్ళకు వచ్చే విధంగా అధికారులు సహాయం చేస్తున్నారు. రైతులకు ఏదో ఒక రోజు సెలవు దినం ప్రకటించాలి, బాగుంటుంది అంటారా? బాగుంటుందండి, ఎందుకంటే నిత్యం వ్యవసాయం చేసి ఉంటారు కాబట్టి రైతులకు ఒక సెలవు దినం ప్రకటిస్తే మంచిగా ఉంటుందని మా ఆలోచన కూడా బాగుందండి. అంటే కొంతమంది అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో రైతుని అవహేళన చేస్తడం, చిన్న చూపు అట్లాంటివి జరుగుతున్నాయి. అట్లా కాకుండా రైతే రాజుగా చేయాలంటే ఎట్లాంటి ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? రైతే రాజు అన్నది ప్రభుత్వం కూడా అటు దిశగానే ఆలోచిస్తుంది. రైతుని రాజు చేసే దిశగా అన్ని మార్పిడి చేసుకుంటా ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యం కల్పిస్తూ రైతులని రాజు చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతుల సంక్షేమం కోసమే తోడ్పాటు అందిస్తుందండి. రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు సీజన్ వచ్చేసింది, విత్తనాలు పెట్టుకునే సీజన్ వచ్చింది, వర్షాకాలం వచ్చింది కాబట్టి మీరు రైతులకు సలహా సూచనలు, మీరు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతులకు నేను సూచన ఇవ్వదలుచుకున్న ఏంటిదంటే, ఇప్పుడు ఫస్ట్ మనం నారు పోస్తున్నాం కాబట్టి మంచి విత్తనాలు దళారుల చేతిలో మోసపోకుండా మంచి విత్తనాలు తెచ్చుకొని నాట్లు వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ మంచి దిగుబడి వస్తుంది. అలాగే మనం టైం టు వరి కానివ్వండి, పత్తి కానివ్వండి వేస్తుంటారు. ఈ సీజన్లో ఎక్కువ రకాల మందులు వాడకుండా మనం సేంద్రియ ఎరువుల ద్వారా వాటికి పిచికారి చేసి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా, ప్రజల ఆరోగ్యం కోరుకునే విధంగా రైతులు కూడా అటు ఆలోచించి ఎక్కువ దిగుబడి వచ్చే వాటిని పెట్టుకుంటూ, అలాగే ఎక్కువ పంట మార్పిడికై వెళ్ళాలని మేము సలహా ఇస్తున్నామండి. ఓకే మేడం, ఐకేపీ సెంటర్ల ద్వారా ఎంత ధాన్యం దిగుబడి అయింది మండలాల వరకు చెప్పగలరా? అది కొద్దిగా లిస్టు లేదండి. ఓకే అండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి గారు మనతో ఉన్న 6 గ్యారెంటీలతో పాటు 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు ఇక్కడ అందుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది సార్ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి ఇక్కడ? ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. దాని దిశగా ఫస్ట్ ఉచిత కరెంటు 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇవ్వటం జరుగుతుంది గృహజ్యోతి ద్వారా. అలాగనే బస్సులకు స్త్రీలకు బస్సులో ఉచితం అన్నారు, వాళ్ళకు ఉచితంగా బస్సులు కిరాయి లేకుండా వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే రుణమాఫీ చేసిండు. ఇవాళ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఇంతవరకు ఇంత రుణమాఫీ చేసిన నాయకులు ఎవరు లేరు. మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ రుణమాఫీ చేసిండు. అలాగే ఈ వ్యవసాయ రంగాన్ని అంతా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ దిశగా జరుగుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో జరగడానికి ముందడుగు వేస్తుంది. సార్, ఇక్కడ ఇది మెయిన్ రోడ్డు ఉంది సార్. ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్డు మీద అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టి తీసుకొచ్చారు సార్. అట్లా కాకుండా ఏమన్నా ఏర్పాట్లు, యాక్సిడెంట్లు కాకుండా మేము అవగాహన సదస్సు కూడా పెట్టినాం. రాష్ట్ర డీజీపీ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు నకరికల్కు. నకరికల్ ఎక్కువ విస్తీర్ణం గల నకరికల్ నియోజకవర్గం రోడ్డు విస్తీర్ణం ఎక్కువ ఉన్నది, లెంత్ ఉన్నది. ఇక్కడ ఎప్పుడు ఆ యాక్సిడెంట్లు జరుగుతున్న సంకల్పంతో మన రాష్ట్ర డీజీపీ గారిని మా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు తీసుకొచ్చి
జనాలకు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న జనాలను తీసుకొచ్చి మొబిలైజేషన్ చేయించి వాళ్ళకు ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అందరూ హెల్మెట్ ధరించాలి, హెల్మెట్లు ధరించి మీరు రక్షించుకోవాలి మీ ప్రాణాలనని అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకు ఉచితంగా కూడా హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదు, అంత అసంతృప్తిగా ఉన్నారు జనాలు కూడా. ఎందుకు సార్? ఇక్కడ 90% ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయిపోయాయి, ఒక 10% మిగిలిపోయినాయి. అది ఇంతకుముందు గత పాలకులు 10 సంవత్సరాలు ఏం చేయలేదు. నేను వచ్చిన 2.5 సంవత్సరాలు ఉన్నా దరిదాపు 50 లక్షల సీసీ రోడ్లు వేయించినాం 2.5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి. గత పాలకుల పనితీరు ఏ విధంగా ఉంది సార్? గతంలో 10 సంవత్సరాలు ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 ఏళ్ళు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా కొనసాగించిండు, మళ్ళీ తర్వాత చిరుమర్తిగా. వీళ్ళిద్దరి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? నిరంతరం వీరేశం గారు ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యాల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి. మనం అందరం చూసినాం, పాండమిక్ టైంలో ఎంతోమంది చనిపోతుంటే ఎవరికి వారి ఇళ్లల్లో ఉంటే మనుషులు చనిపోతే వాళ్ళని ఖననం చేసిన వ్యక్తి వీరేశం గారు. ఎప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలే, ఎప్పుడు నిరంతరం ప్రజలతోటే ఉంటారు. ప్రజలతోటే ఉండటం కావాలనే ఈరోజు అత్యధికమైన, ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఓట్ల మెజార్టీ 68,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే ఆయన పనితీరునే అందరూ గ్రహించి వేసిండ్రు. ఆ పాలకులు గతంలో గెలిచిండ్రు, ఫామ్ హౌజ్లకే పరిమితం అయిపోయినరు. ఈ గెలవకున్నా కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇతనే ఈ నియోజకం బాగుపడుతుందని గెలిపేయటం జరిగింది. విద్యా వైద్యం ఇక్కడ ఎంత మేరకు అందుతుందంటారు సార్? ఎస్, విద్యా వైద్యం పోయిన ఫస్ట్ టర్మ్లోనే మా వీరేశం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నేను చిన్నతనంలో నాకు పేద కుటుంబంలో వచ్చాను, నాకు ఇంగ్లీష్ మీడియం రాలేదు. ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంని చదివేయాలనే సంకల్పంతో ఈ నియోజకవర్గంలో 160 స్కూళ్ళల్లో విద్యా వాలంటీర్లను పెట్టి విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియం దిశగా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎవరు చేయని సంకల్పంతో ఆయన ఉద్దీపన అనే ఫౌండేషన్ ద్వారా ఉచిత విద్యను అందించారు. ఈరోజు కూడా అలా అందించుకుంటూనే ఈరోజు నగరికల్లో ఉద్దీపన స్కూల్ పెట్టి దరిదాపు 500 స్కూల్ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుండు. అలాగనే నిత్యం వైద్య పరిరక్షణ కోసం ఆయన పరితపిస్తుండు. ఇక్కడ ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కానీ ఉన్న పనిముట్లు పరికరాలు కూడా నా హాస్పిటల్లో ఉండాలి. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో అలాంటి అన్ని పరికరాలు నా కాడ ఉండాలనే సంకల్పంతో చేస్తుండు. అవన్నీ తీసుకొచ్చినాకనే ఓపెన్ చేయాలనే దిశలో వీరేశం గారు ఉన్నారు. కొంతమంది అది 100 పడకల హాస్పిటల్ ఇంకా ఓపెన్ చేస్తలేరు అని అంటున్నారు. కానీ అన్ని పరికరాలు ఉండాలి, అందరికీ ఎమ్మటే వైద్యం అందాలి. ఆ వైద్యం అందాలంటే అన్ని పరికరాలు ఉంటేనే వైద్యం అందుతుంది. కాబట్టి అలాంటి పరికరాలను తెచ్చి వాటిని అన్ని బాగు చేసినాకనే ఓపెన్ చేస్తానే దిశగా వీరేశం గారు ఉన్నారు. ఓకే సార్, మూసీ సుందరీకరణ ద్వారా ఈ ఏరియా మొత్తం కూడా నగరికల్ నియోజకవర్గంలో ఎంత మేరకు రైతులకు ఉపయోగపడుతుందంటారు సార్? చాలా ఉపయోగపడుతుంది. మూసీ వల్ల ఇప్పుడు మూసీ ఉన్నది నా కేతపల్లి జిల్లాలో మండలంలోనే మూసీ ప్రాజెక్టు ఉన్నది. దాంట్లో చేపలు తినడానికే భయపడుతుంటారు, విషతుల్యమైనది. ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నది. అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలతోటి ఈ మూసీ మాత్రం చాలా వ్యర్థాలతో కూడుకుని ఉన్నది. మూసీ పరివాహక ప్రాంతం, హైదరాబాద్ నుంచి వచ్చే పరివాహక ప్రాంతం మొత్తం ఆ పక్కన ఉన్న ఏరియాలన్నీ నీరు ఇంకుడు అయ్యి అక్కడ ఉన్న జలకాలుష్యం అవుతుంది. కాబట్టి దాన్ని సుందరీకరించినట్లయితే ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు. అందుకనే నిన్న నల్గొండలో జరిగిన మీటింగ్లో ఎవరు ఎదురొచ్చినా కూడా నేను మోసే సుందరీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆపను. ఆ పేద ప్రజలు అక్కడ ఉన్న జనాలకు నేను మంచి వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది సక్సెస్ అవుతారని మేము అందరం నమ్ముతున్నాం. సార్, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి లబ్ధి చేకూరిందంటారు సార్? దరిదాపు 4,50,000 ఇండ్లు శాంక్షన్ చేసిండ్రు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ విధంగా చేస్తే దరిదాపు 80% ఇండ్లు అవుతున్నాయి. ఒక 20% ఇండ్లు ఏం జరిగిందంటే అప్పుడు జరిగిన శాంక్షన్లో L2 L3 L3లో పడినాయి కొన్ని ఇండ్లు. అంటే కొద్దిగా
ఇల్లు లేని ఆయన కిరాయి ఇండ్లలో ఉన్నాడంటే ఏ ఇంట్లో ఉన్నాడంటే స్లాబ్ ఇంట్లో ఉన్నారని రాశారు. అట్లా స్లాబ్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రాకుండా పోయింది. అట్లా ఆగిపోయినాయి తప్ప 80% ఇండ్లు త్వరలో అయిపోవస్తున్నాయి. చాలా మటుకు గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య గృహప్రవేశాలు కూడా మా వీరేశం గారు చేస్తున్నారు. ఈరోజు కూడా గృహప్రవేశాలు చేసినాం కొన్ని గ్రామాలలో. సరే, ఈ నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు నడిపిస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారా? నిజమంటారా అసలు? లేవు, మా కాడ ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. మా వీరేశం గారు మంచి అందరినీ కలుపుకోబోయే వ్యక్తి. ఆయన గ్రూపిజానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఒక భావస్వరూపం గల పార్టీ నుంచి వచ్చిండు ఆయన. కాబట్టి అలాంటి వాటికి ఆయన లేదు. ఆయన ఏమైనా ప్రజలకు నేను మంచి చేసుకుంటూనే పోతా, కానీ నాకు ఎలాంటి గ్రూపులు అవసరం లేదనుకునే వ్యక్తి మా వీరేశం గారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది సార్. ఎందుకు ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎందుకు సార్ దగ్గర తీయలేకపోతున్నారు? 100% పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇచ్చారు. తనతోటి ఇన్నేళ్ళు జరిగిన వచ్చిన వాళ్ళందరికీ, ఆయన అమ్మటి ఉన్న వాళ్ళందరికీ, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ ఏ కార్యకర్తకు కాలేదు, ఎలాంటి అన్యాయం జరగలేదు. కాకపోతే అందరికీ రాలేవు కదా, కష్టపడ్డ వాళ్ళందరికీ రావు. కాకపోతే ఈ తడవ మీరు చేసుకోండి, మళ్ళీ తడవ మీరు చేసుకోరని చెప్పడమే జరిగింది తప్ప ఎవరు అసంతృప్తితో లేరు. అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం పనితీరు ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ ఏముంది, వాళ్ళకి ఏమీ లేదు. అధికారం లేదు కాబట్టి అధికారం ఉన్న చోటనే అభివృద్ధి అనేది చెందుద్ది. అధికారం వాళ్ళకి లేదు కదా. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం అంటారా? లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ మధ్య కూడా చూసినారు కదా, వాళ్ళ అకౌంట్లో జమాలు అయినాయి సర్పంచ్ అకౌంట్లో. ఓకే సార్, ఏం చెప్పాలనుకుంటారు మీ కొర్లపాడు ప్రజలందరికీ? ఏం చెప్పాలనుకుంటున్నారు? మా కొర్లపాడు ప్రజలందరూ చాలా సామరస్యంగా ఉండేవాళ్ళు. అందరికీ బాగోగులు చూడడానికి దరిదాపు నేను 22 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటే ఎక్కువ మిళితమై ఉన్నాను. వారి కష్ట సుఖాలలో 24 అవర్స్ సేవ చేయడానికి ఉన్నాను. మొదటి నుంచి 22 సంవత్సరాలు నేను ఎట్లా చేసుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు కూడా అట్నే చేస్తున్నాను. వయసు అయినా కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను. ఆ కష్టపడటం వల్లనే వీరేశం గారు నన్ను గుర్తింపు చేసి మంచి అనుచరుడిగా నన్ను గుర్తించిండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు మరో వ్యక్తితో మీ ముందుకు వస్తుంది.